పేరుకు మాత్రమే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కానీ వాస్తవంగా అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బయట నగరంలో పరిశుభ్రత గురించి ప్రజలకు నీతులు చెప్పే అధికారులు తమ సొంత కార్యాలయాన్ని మాత్రం పట్టించుకోవటం లేదని జనాలు చర్చించుకుంటున్నారు. కార్యాలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కంపు, మురికి ఎక్కువగా ఉంది. బయట నుంచి చూస్తే అంతా బాగుంది, కానీ లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఓపెన్ మ్యాన్ హోల్స్ వల్ల చిన్న చిన్న కీటకాలు, దోమలు, ఇతర పురుగులు సంచరిస్తున్నాయి. బయట దోమలు కరిస్తే ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని నీతులు చెబుతారు, కానీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో నిల్వ ఉన్న మురుగునీటిపైన మాత్రం నోరు మెదపరనే విమర్శలు ఉన్నాయి. నగరం అంతా పరిశుభ్రత కోసం ప్రచారాలు చేస్తున్న జీవీఎంసీ తమ ప్రధాన కార్యాలయంలోనే ఇలాంటి అపరిశుభ్రతను అనుమతిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ కుమార్ అందిస్తారు. విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి బయట ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తే ఫైన్ వేసేటటువంటి అధికారులు సొంత కార్యాలయంలో ఉన్నటువంటి చెత్తను కానీ, సొంత కార్యాలయంలో ఉన్న కానీ మరుగుదొడ్లకు సంబంధించి కానీ మురుగు వ్యవస్థను కూడా పూర్తిగా క్లీన్ చేసుకోలేనంత అద్దోన స్థితిలో ప్రధాన కార్యాలయం ఉందంటే ఏ స్థితిలో ఉన్నారో కూడా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. మనం ప్రధాన కార్యాలయంలో ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పెట్టేటటువంటి ప్రాంతంలో ఉన్నాం. క్లియర్ గా చూడొచ్చు, ఆ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ఎవరైనా సరే ఈ చెత్త పూర్తిగా కూడా జీవీఎంసీ కార్యాలయానికి సంబంధించినంత వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండేటటువంటి ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి ప్రధాన కార్యాలయం చెత్తమయంగా మారడంతో పాటుగా క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే మరుగుదొడ్ల నుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అక్కడ ఉన్నటువంటి క్యాపులు ఓపెన్ అయి పూర్తిగా బయటకు వచ్చి దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. పేరుకేమో పెద్దగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అని పేరు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి దుర్వాసన వస్తుందంటే కనీసం ఈ పక్క నుంచి వెళ్ళలేనటువంటి దుస్థితి దాపరించిందంటే జీవీఎంసీలో ఉన్నటువంటి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో కూడా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం గుండా వెళ్ళాలంటేనే పూర్తిగా కూడా అసహ్యం వేసేటటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మనం అదే విధంగా ఇక్కడ వెళ్ళేటటువంటి కాలువలో కూడా చూడండి ఎంత దుర్గంధం, కాగితాలు కానీ చెత్త కానీ అంతా వేసి ఉన్నటువంటి పరిస్థితి. డ్రైనేజ్ పై ఉన్నటువంటి ర్యాంప్ కూడా పూర్తిగా లేనటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఇటువైపుగా వచ్చి వెళ్ళేటటువంటి ఎవరైనా సరే ఇందులో పడితే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి దోమలు, ఈగలు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలకుండా ఉండాలంటే మురుగునీరు వ్యవస్థ సక్రమంగా చేయాలని, ఇంట్లో ఉన్నటువంటి నీరంతటిని కూడా క్లీన్ చేయాలంటూ కూడా బయటన బోర్డులు పెట్టేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ చూస్తా ఉన్నాం డాల్ఫిన్ తో నో ప్లాస్టిక్ అంటూ కూడా చీపురు పెట్టి తుడిసేటటువంటి బోర్డులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పెట్టినటువంటి సిచ్యువేషన్. కానీ జీవీఎంసీలోనే ఆ పాత్ర లేనటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. ఇదంతా ఒక వ్యక్తి అయితే జీవీఎంసీలో ఉండేటటువంటి కార్యాలయాలు ఏదైతే మనం ఇప్పుడు ప్రధాన కార్యాలయం వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నాం. ఇక్కడ సచివాలయం ఉంది. ఇది బాయ్స్ కి సంబంధించినంత వరకు మరుగుదొడ్డే. ఈ మరుగుదొడ్లకు సంబంధించినంత వరకు కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా కూడా చూపించేటటువంటి ప్రయత్నం. అంటే లోపల బాత్రూమ్ లో కూడా ఏదైతే మందు బాటిల్స్ పెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, మందు బాటిల్స్ పెట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పూర్తిగా కూడా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతా కూడా నీరుగా మారిపోయినటువంటి పరిస్థితి, నీరుగా ఉండి జారిపోయినటువంటి సిచ్యువేషన్. ఎంత దుర్గంధంగా ఉందంటే చూడొచ్చు. ఈ మీదన ఆ పైన ఉన్నటువంటి ప్రాంతంలో మందు బాటిల్స్, సిగరెట్స్ ప్రధాన కార్యాలయంలోనే దర్శనమిచ్చేటటువంటి పరిస్థితి. ఇంత దుర్గంధంతో పాటుగా ఇంత నిర్లక్ష్యం ఏదైతే ప్రధాన కార్యాలయంలోనే మందు బాటిల్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఎలా ఉందంటే లోపలికి రావాలంటేనే అసహ్యం వేసే పరిస్థితి. ప్రధాన కార్యాలయంలో ఎవరైతే అర్జీలు పెట్టుకోవడానికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో తమ మొర వినిపించుకోవడానికి వచ్చి జీవీఎంసీ దుస్థితిని చూసి ముక్కును వేలేసుకునే పరిస్థితి అయితే దాపరించిందని చెప్పొచ్చు. ప్రధాన కార్యాలయంగా ఉండేటటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇటువంటి దుర్గంధంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ప్రజలకి బయట ఎక్కడైనా చెత్త ఉంటే ఫైన్లు వేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ప్రధాన కార్యాలయంలో మేయర్ కానీ, కమిషనర్, డిప్యూటీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వ్యవస్థ పూర్తిగా కూడా జీవీఎంసీ వ్యవస్థ అంతా కూడా ప్రధాన కార్యాలయం మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి ఒక పక్క భాగంలో మనం ఉన్నాం. ఈ పక్క భాగంలోనే ఇంత దుస్థితి ఉంది. కనీసం నడవలేనటువంటి పరిస్థితి. అక్కడ వెళ్తుంటే దుర్వాసన, విపరీతమైనటువంటి దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే జీవీఎంసీలో ఉన్నటువంటి అధికారులు తీరిట్టే అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి ఈ కార్యాలయ ప్రాంగణానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా క్లీన్ చేయాలని అయితే డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి.
కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి. పేరు పెద్ద, కార్యాలయం కంపుగా తయారైనటువంటి జీవీఎంసీకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే కార్యాలయంలో పెరిగిపోయినటువంటి చెత్త, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు వామపక్ష పార్టీ నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధాన కార్యాలయంలో ఒకవైపు చెత్త, మరొక వైపు బాత్రూమ్ లో ఉన్నటువంటి ల్యాబరేటరీ నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి, అవి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరొక వైపు బాత్రూముల్లో సిగరెట్లు, మందు బాటిల్ దర్శనం. ఎలా చూడొచ్చు అంటారు? ప్రధాన కార్యాలయం ఇలా ఉందంటే రోడ్డు మీద ఎక్కడైనా చెత్త కనబడితే ఫైన్లు వేసేస్తున్నారు. కమిషనర్ గారికి కనిపించదంటారా? మేయర్ గారికి కనిపించదంటారా? దేనికైనా ప్రధాన కార్యాలయం ఎంత చెత్తగా ఉంచుతున్నారు? గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వాష్రూముల్లో బ్రాందీ బాటిల్స్, అలాగే ఇంకొక వాష్రూమ్లో సిగరెట్ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఇది ప్రధాన కార్యాలయం నిర్వహణ ఎంత బాధ్యతగా నడుస్తుందో ఈ 20 లక్షల జనాభా కలిగిన ప్రజలకు అర్థం అవుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేయర్ గారు అలాగే కమిషనర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నగరం నడిబొడ్డున ఉన్నటువంటి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఇంత అపారిశుధ్యంగా ఉందంటే ఇది అత్యంత హేయమైన చర్యగానే గుర్తించాల. ముఖ్యంగా కమిషనర్ గారు ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి కారకులైనటువంటి నేను భావించేది విశాఖ జిల్లా ప్రజలందరి తరపున, నగర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి మన మేయర్ గారిని, కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది, అధికారులు ప్రమేయం లేకుండా కింద వాళ్ళు ఎవరైనా ఆఫీసుకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రమాణం లేకుండా వాళ్ళ సంబంధం లేకుండా వాష్రూముల్లో ఇలా జరుగుతుందని అంటే ఇది సర్వసాధారణం కాదు, సాధ్యం కాదు కూడా. వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు వాళ్ళు పిలిపించి అందుకు కారకులైన వాళ్ళని ఒక్కసారి చర్యలు చేపడితే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలి. ఇది చాలా అన్యాయం కదండి. ఈ నగరం ఏమో ఒక పక్కేమో మనకు అన్ని అవార్డులు వస్తున్నాయి. ప్రధాన కార్యాలయంలో ఇలాంటివి వస్తే మనకి చెడ్డ పేరు కదా. ఎంత గట్టిగా కృషి చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికుల చేత బోల్డ్ అంత శుభ్రం చేయిస్తున్నారు, తక్కువ మంది చేత ఎక్కువ పని చేయిస్తున్నారు. అయినప్పటికీ ఇటువంటి చర్యలు చాలా దురదృష్టకరం. తక్షణమే కమిషనర్ గారు కార్యాలయం పక్కన ఏదైతే ప్రధాన కార్యాలయంలో ఒక పక్కన మురుగునీరు, ఏదైతే బాత్రూమ్ నుంచి వస్తున్నటువంటి మురుగునీరు విపరీతమైన కంపు, ఆ పక్కనే చెత్త, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, డ్రైనేజ్ లో కుళ్ళు అంతా ఉండడం, ప్రధాన కార్యాలయమే కంపు కొడతా ఉంటే వీళ్ళు జిల్లా 98 వార్డులో ఏం పని చేయిస్తారు? 95 వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలపైన ఏదైతే రుసుములు గాని, ఫైన్స్ గాని వేస్తా ఉన్నారు, ప్రధాన కార్యాలయం ఎందుకు చూసుకోవట్లేదు అంటారు? మళ్ళీ కమిషనర్ గారు దృష్టి పెట్టాలనేది నా అభిప్రాయం. ప్రధాన కార్యాలయంలో మురుగునీరు వెళ్ళడం లేదన్నా, డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేదన్నా, అపారిశుధ్యం తాండవిస్తుందన్నా ఇవన్నీ బాధ్యత నిర్వహణ కమిషనర్ గారు కిందని వాళ్ళ తాలూకా సిబ్బంది, సహాయ కమిషనర్లు లేకపోతే అడిషనల్ కమిషనర్లు బోల్డ్ మంది ఉన్నారు. రెవెన్యూకి ఒకరు, టౌన్ ప్లానింగ్ ఒకరు, అలాగే పారిశుధ్యానికి కూడా ఒకరు ఉంటారు కదా. ప్రధాన కార్యాలయం నిర్వహణ బాధ్యత ఎవరికో ఒకరికి ఉంటుంది కదా. వాళ్ళని బాధ్యులు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలా. లేకపోతే ఇది ప్రపంచానికి లేకపోతే సమాజానికి చాలా చెడ్డ పేరు వచ్చే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మరి ఇంత గొప్పలు చెప్తా ఉంటారు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డులు, రివార్డులని. మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ వాళ్ళుండే కార్యాలయంలో ఎంత కప్పు కొడతా ఉండి ప్రజలపైన ఫైన్లు వేయడం ఎలా చూడొచ్చు అంటారు? ప్రజల్ని మీరు సిస్టమేటిక్ గా ఉండండి, మురుగుని చెత్త ఒక దగ్గర వేయండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటారు? నగరంలో 98 వార్డుల్లో పారిశుధ్యం పట్ల చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా పౌరులు మీరు ఎక్కడైనా చెత్త వేస్తే ఫైన్ వేస్తున్నారు. అది అపారిశుధ్యం చేయకుండా ఉండాలనేది ప్రభుత్వ బాధ్యత. నేనేం దాన్ని తప్పుపట్టి ఉండదు. అట్ ది సేమ్ టైం మనం చెప్పడానికే కానీ మనం ఆచరించడం అనేది మాత్రం తప్పు. ప్రధాన కార్యాలయం ఎంత దరిద్రంగా ఉందంటే మొత్తం మీ యంత్రాంగానికి చాలా చెడ్డ పేరు. ఇది మంచిది కాదు. తక్షణమే ఇందుకు బాధ్యులైన వాళ్ళని చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా విశాఖ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం గౌరవ మర్యాదలు కాపాడేటట్టు కమిషనర్ గారు, మేయర్ గారు చర్యలు తీసుకోవాలని విశాఖ నగర ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నారు. చూడొచ్చు, ఏదైతే
జిల్లా వార్డులకు సంబంధించినంత వరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 98 వార్డుల్లో కూడా అపరిశుభ్రతకు సంబంధించినంత వరకు ఫైన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రధాన కార్యాలయంలో గబ్బు కొట్టేటటువంటి పరిస్థితుల్లో జీవీఎంసీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉండేటటువంటి వ్యవహారంపై అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ తో పాటుగా మేయర్ స్పందించి కార్యాలయంలో ఉన్నటువంటి వాష్రూములు కానీ కార్యాలయ పరిసర ప్రాంతాలను కానీ క్లీన్ చేయాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ విశాఖ.